ఇదే జరిగితే పవన్ సీఎం అవ్వడం పక్కా. మనల్ని ఎవడ్రా ఆపేది? రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ భారీ విజయం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి ఎనలేనిది. కూటమి ఏర్పాటుతో పాటుగా కూటమికి భారీ మెజారిటీ రావడంలోనూ పవన్ కళ్యాణ్ని గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. కూటమి విజయం కోసం జనసేన సీట్లు కూడా తగ్గించుకుని గెలుపు కోసం పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమించాడు. చంద్రబాబు, పవన్, మోదీ మాయ కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేదే లేకుండా అయింది. దీంతో జనసేన రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం కావడం పక్కా అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమై జనసేన ఒక 100% రిజల్ట్ 21 స్థానాల్లో పోటీ చేసి 21 సీట్లను గెలుపొంది ప్రతిపక్ష హోదాను సాధించింది.